బ్యాక్ టు న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొంటారాయన. కాసేపట్లో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గమైన కొయ్యలగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొంటారు. కొయ్యలగూడ నుంచి మా కరెస్పాండెంట్ వినాయక్ మరింత సమాచారం అందిస్తారు. వినాయక్, ఎన్ని గంటలకు వైఎస్ జగన్ కొయ్యలగూడెం చేరుకుంటారు? కార్యకర్తల్లో ఎటువంటి ఉత్సాహం కనిపిస్తోంది? కిషోర్, మరి కాసేపట్లోనే పోలవరం నియోజకవర్గంలోని కొయ్యలగూడెం ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ బహిరంగ సభలో పాల్గొబోతున్నారు. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రాబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక గత ఏడాది మే నెలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో జిల్లాలో 13 నియోజకవర్గాల్లో ఆయన పర్యటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ సమయంలో పోలవరం నియోజకవర్గంలో ఆయన పర్యటించలేని పరిస్థితుల్లో నేపథ్యంలోనే ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో తొలిసారిగా ఆయన పోలవరం నియోజకవర్గం నుంచి తన బహిరంగ సభను ఈ జిల్లా నుంచి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ సిట్టింగ్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తెల్లం బాలరాజు ఉన్నారు. ఆయన ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో నెక్కడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అంటే రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో తొలిసారిగా ఆయన రాజకీయాలకు ప్రవేశించిన నేపథ్యంలో ఆ తర్వాత 2 సార్లు పోలవరం నియోజకవర్గం ప్రాధాన్యత వహించడం, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన ఈ పార్టీలో చేరిన తర్వాత 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఆయన పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు ఆశీర్వదించడం ఆయన ఎమ్మెల్యేగా నెక్కడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ తెల్లం బాలరాజు ఉన్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ బహిరంగ సభ సంబంధించిన ఏర్పాట్ల మీద ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎన్ని గంటలకు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు? అదేవిధంగా ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? మీ బహిరంగ సభ ద్వారా ఎటువంటి సందేశాన్ని మీరు ప్రజలకు ఇవ్వబోతున్నారు? మరి ఈరోజు మా ప్రీతం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్నికల శంఖావరాన్ని పూరించి మరి ఈరోజు పోలవరం నియోజకవర్గంలో తొలిసారిగా మరి కొయ్యలగూడెంలో మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కొయ్యలగూడెంకి మరి విచ్చేస్తున్నారు. మరి ఆయన యొక్క రాక కోసం యావత్ పోలవరం నియోజకవర్గంలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు, ఎంతో సంతోషంతో ఉన్నారండి. ఎందుకంటే పోలవరం అంటే వైఎస్ఆర్ కుటుంబానికి అడ్డ. పోలవరం అని దేశవ్యాప్తంగా మరి పేరును వ్యాపింపజేసింది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే కొన్ని దశాబ్దాల ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు చాలామంది పరిపాలించారు ముఖ్యమంత్రులుగా, ఎవరు కూడా పట్టించుకోలేదు. అలాంటిది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పోలవరం ప్రాజెక్టుకి ఆయన శ్రీకారం చుట్టారు. మరి అందుకే వైఎస్ఆర్ గారికి ఈ పోలవరం నియోజకవర్గం మీద ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఈ పోలవరం ప్రాంతం అంటే ఆయనకి బాగా ఇష్టం కూడా. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి పోలవరం అంటే ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి మరి వచ్చానంటే మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు. 2004లో నాకు టికెట్ ఇచ్చి మరి ఆయన ఆశీస్సులతో నేను ఎమ్మెల్యే అయ్యాను. అదేవిధంగా రెండో పర్యాయం కూడా 2009లో కూడా ఎమ్మెల్యే అయ్యాను. ఆయన కుటుంబానికి, వైఎస్ఆర్ కుటుంబానికి మరి అన్యాయం జరుగుతుంది, ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాలు అందడం లేదని మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి నేను ఆ రోజు రాజీనామా చేశాను. రాజీనామా చేసిన తర్వాత మరి ఈ పోలవరం నియోజకవర్గం చరిత్రలో మరి ఏ అభ్యర్థి కూడా రాని మెజార్టీ 36 మెజార్టీతో మరి ఈ పోలవరం నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టారు. అందుకే ఇటు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ప్రజలు ఎక్కువ. అందుకే ఈరోజు పెద్ద ఎత్తున తరలి రావడానికి ప్రజలు ఈరోజు సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి 10-10:30 కల్లా మరి కొయ్యలగూడెంలో రాబోతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి మాట్లాడతారు, ఈ పోలవరం నియోజకవర్గానికి మరి ఎలాంటి మరి హామీ ఇస్తారని మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలోనే అభివృద్ధి జరిగింది. ఈ నియోజకవర్గ రూపురేఖలు మారినాయి. ఇటు పేద, బడుగు, బలహీన వర్గాలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ రికార్డు స్థాయిలో అభివృద్ధి జరిగింది ఈ పోలవరంలో, ఇటు అభివృద్ధిలో కానీ లేకపోతే సంక్షేమ కార్యక్రమంలో కానీ. అందుకనే ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన కుమారుడిగా ఆయనకు అపూర్వ స్వాగతం పలకడానికి మరి ఈరోజు మొత్తం ప్రజలందరూ కూడా
మరి ఉరిమే ఉత్సాహంతో కదిలి వస్తున్నారు. సార్ అంటే 2014లో చూసుకున్నట్టే కనుక ఇక్కడ టీడీపీకి దాదాపుగా మొత్తం అన్ని స్థానాలు రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా అప్పుడు ఆ టీడీపీ ప్రపంచంలో ఇక్కడ ఒక్క సీటు కూడా రాలేకపోయింది. ఈసారి ఎటువంటి పరిస్థితి ఉండబోతుంది వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ఈ జిల్లాలో? మొన్న 2014లో చంద్రబాబు నాయుడికి అబద్ధాలు, మోసపూరిత వాగ్దానాల వల్ల మరి రైతులు, మహిళలు, విద్యార్థులందరూ కూడా నమ్మి మరి మోసపోయారు. కాబట్టి 2014లో చంద్రబాబు నాయుడు గెలిచాడు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు యొక్క మరి మాటలు కానీ, ఆయన యొక్క వాగ్దానాలు కానీ, ఆయన ప్రకటనలు కానీ నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఈ జిల్లాలోనే మరి అత్యధికమైన సీట్లు 15 మరి వైసీపీ గెలుచుకుంటుంది, 2 ఎంపీ సీట్లు కూడా గెలుచుకుంటుందని నేను మరి ధీమా వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రైతులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు మోసపోయి ఉన్నారు, ఎంతో కడుపు మండుతూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఏప్రిల్ 11వ తారీఖు వస్తుందా, ఎప్పుడు గుద్దుదామా ఫ్యాన్ గుర్తుకని ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు యొక్క పరిపాలన అంతా కూడా మరి అక్రమాల పుట్ట, అవినీతి పుట్ట. ఆయన అనుభవం ఉందని ప్రజలు గెలిపిస్తే ఆ అనుభవాన్ని ఆయన కుటుంబానికి, ఆయన కొడుకు లోకేష్కి, ఆయన కార్యకర్తలకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి మరి ఆయనకు అనుభవం పనిచేసింది తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి మరి పనిచేయలేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమైపోయాడు. పోలవరం ప్రాజెక్టు 2018లో నేను నీరు ఇస్తానన్నాడు, అది పూర్తి చేయలేదు. రాజధానిని సింగపూర్, మలేషియా, లండన్ అని అన్ని దేశాలు తిరిగాడు. ఈరోజు ఆ రాజధాని కూడా మరి ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. అందుకనే ఈరోజు ప్రజలందరూ కూడా గమనించారు, చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు, ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేశాడు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయగలరు, ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా మరి పరిష్కరించగలరని ఈరోజు ప్రజలందరూ ఉన్నారు. ప్రజలు అప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా వాళ్ళ కార్యకర్తలు జన్మభూమి కమిటీ ద్వారా దోసుకొని తిన్నారు. వాళ్ళకి ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళకే పనులు చేశారు. అందుకనే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా విసిగిపోయి ఉన్నారు చంద్రబాబు నాయుడు పరిపాలన మీద. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడికి మరి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ పోలవరం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి మరి ఏదైతే ఉన్నాయో నిర్వాసితుల సమస్యలు, ఆ నిర్వాసితుల సమస్యలు కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమో ఆ ముంపుగురయ్యే ప్రజలు కూడా అంతే ముఖ్యమని మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు భావించారు. ఆయన నాణ్యమైన ప్యాకేజీని ఆనాడు అమలు చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు నిజంగా పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టుల కోసం పనిచేసాడు తప్ప నిర్వాసితుల కూడా కోసం పనిచేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్పనిసరిగా నిర్వాసితులు కూడా మరి ముంపు గ్రామాల్లో పర్యటించినప్పుడు హామీ ఇచ్చారు. పోడు భూములకి మరి పట్టాలు ఇచ్చి నష్టపరిహారం ఇస్తానన్నారు. గతంలో 2006-7 మరి సంవత్సరాల్లో ఎవరైతే 1,10,00,000, 1,30,00,000, 1,50,000 ఎవరైతే నష్టపరిహారం పొందారో రైతులకు వాళ్ళందరూ కూడా మరి 5 లక్షలు నష్టపరిహారం ఇస్తున్నాను. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన మరి ఎవరైతే మగ ఆడ ఉన్నారో వాళ్ళు కూడా ప్యాకేజ్ అమలు చేస్తానని చెప్పారు. మరి అదే కాకుండా ఈ పోలవరం నియోజకవర్గంలో రాజశేఖర గారి హయాంలో మరి అటివాకుల చట్టం ద్వారా 15,000 ఎకరాలకి పట్టాలు ఇచ్చి మరి గిరిజనుల్ని ఆయన ఆదుకున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక సెంటు భూమి కూడా ఈ ప్రాంతానికి, ఈ గిరిజనులకి కూడా ఏమీ ఇవ్వలేదు. అలాగే గిరిజన ప్రాంతం అంతా కూడా ఈరోజు దుర్భరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే గిరిజనులు ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారు. 7 నియోజకవర్గాలు, ఒక ఎంపీ కూడా వైసీపీకి ఓటు వేశారు. అందుకనే మరి కక్షగట్టి మరి ఈరోజు గిరిజనులకి ఆయన కూడా ఏం చేయలేదు. అదేవిధంగా ఈ పోలవరం నియోజకవర్గం కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మొత్తంగా మనం చూసుకోవచ్చు, మరి కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కొయ్యలగూడెం బహిరంగ సభలో పాల్గొబోతున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఇప్పటికే తరలి రావడం జరిగింది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని రాబోతున్నారు. మొత్తంగా చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ వచ్చే ఎన్నికల్లో 15 సీట్లు కూడా గెలుచుకుని, 2 ఎంపీ స్థానాలు కూడా గెలుచుకుని మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పశ్చిమ గోదావరి జిల్లాను అభివృద్ధి చేస్తామని ఇక్కడ నాయకులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వినాయకరావు. వివరాలు అందించినందుకు. మరి కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం ప్రచార సభలో ఆయన పాల్గొబోతున్నారు. అదేవిధంగా ఈ రోజున గుంటూరు జిల్లా వేమూరు, అదేవిధంగా కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రచార సభల్లో వైఎస్ జగన్ పాల్గొనున్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మ్యాగజైన్ స్టోరీ ప్రసారం అవుతుంది. స్టే విత్ us.